హలో అండి. స్వీట్ అన్నం ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చేస్తారు కదా! ఇది మా ఊర్లో నేను చిన్నప్పటి నుంచి తినే స్వీట్ అన్నం. దీన్ని మేమైతే పులగమని అంటాము. ఒక్కొక్క ఊర్లో దీన్ని ఒక్కొక్క రకంగా పిలుస్తారు. మీరేమంటారో తప్పకుండా కామెంట్ చేయండి. ఇది చేయడానికి ఒక పావు కేజీ బియ్యం అయితే తీసుకున్నాను నేను. ఒక మందంగా ఉన్న గిన్నెలో ఒక గంట సేపు కడిగి బియ్యం నానబెట్టాను. రైసు బాగా మెత్తగా ఉడకాలి కాబట్టి మామూలుగా 1:2 రేషియోలో వాటర్ పోసుకుంటాం కదా మనం. అంతకన్నా ఎక్కువ పోసుకోవాలి. ఒక 3 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకుంటే అన్నం మెత్తగా ఉడుకుతుంది. పావు కేజీ బియ్యం తీసుకున్నాం కాబట్టి పల్లీలు కూడా పావు కేజీ వరకు తీసుకోవచ్చు. నేనైతే దానికి కన్నా ఒక 200 గ్రామ్స్ పల్లీలైతే తీసుకొని అవైతే ఫ్రై చేసి పెట్టుకున్నాను. అవి పొట్టు తీసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటిని బరకగా మిక్సీ పెట్టుకోవాలండి. మెత్తగా పట్టకూడదు. కొద్దిగా బరకగా పట్టుకోవాలి. మెత్తగా పేస్ట్ లాగా అయిపోతుంది లేకపోతే. దీన్ని పక్కన పెట్టుకొని అన్నం చూస్తే అన్నం బాగా మెత్తగా ఉడికిపోయింది. అన్నం ఇలా మెత్తగా ఉడికిన తర్వాత కొద్దిగా ఎసరు ఉంది కదా! ఇప్పుడు పల్లీల పొడిని దాంట్లో వేసుకోవాలనమాట. వేసుకొని మెత్తగా కలపాలి. బాగా చాలాసేపు కలపాలి. అప్పుడే ఆ పల్లీల పొడి అన్నంలో బాగా మిక్స్ అయిపోతుంది. చూసారు కదా! అలా పొడి పొడిగా పలుకులు పలుకులుగా తింటుంటే బావుంటుందనమాట. అందుకే కొంచెం పొడి పొడిగా మిక్సీ పట్టాలి పలుకుల్లాగా. పల్లీల పొడి అన్నంలో బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు పావు కేజీ బెల్లం అయితే సరిపోతుందండి. నేను పావు కేజీ బెల్లం తీసుకున్నాను. ఇప్పుడు ఈ అన్నంలోకి ఆ పావు కేజీ బెల్లాన్ని బాగా తురిమి పెట్టుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. ఆ బెల్లం అంతా అన్నంలో కరగాలనమాట. దీన్నైతే మా ఊరు సైడు ఎక్కువగా సంక్రాంతి టైంలో చేస్తారు. కొత్త బియ్యం వస్తాయి కదా! అప్పుడు చేస్తారు. కొత్త బియ్యంతో టేస్ట్ చాలా బావుంటుందని. చెప్పాను కదా! పావు కేజీ బియ్యానికి పావు కేజీ బెల్లము, అలాగే పావు కేజీ పల్లీలు. నేనైతే కొద్దిగా పల్లీలు తక్కువ వేసుకున్నాను. మీరు కావాలంటే పావు కేజీ పల్లీలు వేయండి. లేదా తక్కువైనా పర్లేదు. ఇప్పుడు కొద్దిగా ఇలాచీ పొడి వేసుకొని కలపాలి. ఇది బాగా కలిపి మిక్స్ అయితేనే బావుంటుందండి. ఇవన్నీ అన్నము, బెల్లము, అందులో పల్లీల పొడి అవి బాగా మిక్స్ అవ్వాలి. చూడండి గుజ్జు గుజ్జులాగా అయిపోయింది అన్నము. ఇప్పుడు నేను ఒక పావు లీటర్ పాలైతే పోసుకున్నాను. ఇది ఆప్షనల్. పాలు మీకు ఇష్టమైతే ఆ ఫ్లేవర్ నచ్చితే వేయండి. లేకపోతే లేదు. ఈ పాలు కూడా అన్నంలో బాగా మిక్స్ అయ్యేలాగా కలపాలి. అంతేనండి. ఇందులో వేసే ఇంగ్రీడియెంట్స్ అయితే లాస్ట్‌లో కాస్తంత నెయ్యి వేసుకోవచ్చు. నేనైతే లాస్ట్‌కి కొన్ని జీడిపప్పులు నెయ్యిలో వేసి వేయించుకున్నాను. మీరు కావాలనుకుంటే ఎండు కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా చేసి దాన్ని కూడా నెయ్యిలో వేయించి వేసుకోవచ్చు. చాలా బావుంటుంది. ఇంతేనండి. ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. దీంట్లో ట్విస్ట్ ఏంటంటే నేను ఇది చేసింది రేషన్ రైస్‌తో. టేస్ట్ అయితే చాలా బావుంది. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు ఎప్పుడైనా రేషన్ రైస్‌తో ఇలా రెసిపీ చేశారా? ఏం చేశారో కామెంట్ చేయండి. అలాగే మేమైతే దీన్ని పులగమని అంటాము. మీరేమంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.